రెండోది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న ఒక 6 నెలల క్రితం గెలిచింది. కానీ ఇప్పుడు మాత్రము చాలా ప్రాంతాల్లో అంటే వాళ్ళకి కూడా ఎట్లుందనంటే బయటకు చూడడానికి మాకు 13-14 లేకపోతే 10-12 సీట్లను చెప్పుకుంటున్నప్పటికీ యాజ్ పర్ రియాలిటీ చూస్తే మాత్రం కొంచెం వాళ్ళు ఎదురొడ్డుతున్నారు. ఒక 5-6 సీట్లు గెంటుకు రావడమే కష్టం అన్న పరిస్థితి వింటున్నాము. మీ జాతకం ప్రకారం చూస్తే ఎట్లుంటుంది? కాంగ్రెస్ అనే కాబట్టి ఇది ఇందిరా కాంగ్రెస్ మనకు ఉంది, నేషనల్ కాంగ్రెస్ గురించి మన జాతకం దాన్ని ఉంది. తర్వాత రేవంత్ రెడ్డి గారి జాతకంలో కూడా మనకి సింహరాశి ఉంది. సింహరాశి మీద బృహస్పతి యొక్క దృష్టి పడింది కాబట్టి నవంబర్ 15 తర్వాత మేషరాశి ఉన్న బృహస్పతికి ఎటువంటి గ్రహం యొక్క ప్రభావం లేకుండా వాడు కొంచెం పాజిటివ్గా ఉండడం వల్ల ఏంటంటే అది మనకు సింహరాశి మీద పడడం, ఆ దృష్టి పెట్టడం. సో నవంబర్ 15 తర్వాత ఆయన ఒక్కసారిగా పాజిటివ్ ఎనర్జీతో రావడం జరిగింది. అసలు యాక్చువల్ అంటే గురుడు అక్కడ చేరిన తర్వాత ఎప్పుడు చేరాడు? ఏప్రిల్లో చేరాడు. మేషరాశిలో ఏప్రిల్లో ప్రవేశించాడు. అక్కడ నుండి గురు బలం అనేది మనకు రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణంగా కనబడుతుంది. మీకు ఇదే లాజిక్ అండి, ఇంకేం లేదు. గురుబలం ఉన్నప్పుడు రైజింగ్ అయ్యారైనా. అప్పటి వరకు అసలు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారా అంటే ఎవరికి క్లారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందా అంటే ఎక్కడో కరెంట్ పాస్ అవుతుంది తప్ప అది క్లారిటీగా లేదనే ఒక వ్యూహంలోనే ఉన్నారు తప్ప ఇంకేం లేదు. అలాంటిది ఏప్రిల్ 19 తర్వాత మీరు చూసుకోండి, మీరు వెనకాలకి వెళ్తే వీడియోస్ నాది కాకపోయినా ఇన్ జనరల్గా పొలిటికల్ సినారియో ఏప్రిల్ నుండి ఆయన అలా పుంజుకున్నా చూడండి మీరు. దానికి గురుబలమే కారణం. సో ఆయన ఇండివిజువల్ బలంతోనే ఆయన రైజింగ్ అవుతూ వచ్చారని చెప్పడానికి, ఆయన ఇండివిజువల్ బలంతో రైజింగ్ అవుతున్నప్పుడు ఆయన సీఎం క్యాండిడేట్గా అనౌన్స్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళారు కాబట్టి ఆ గురు బలంతో ఆయన వచ్చారు. ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా ఇంత ఫస్ట్ సీఎంగా అయినప్పుడు కూడాను ఆయన ఇండివిజువల్ జాతకంలో ఉన్న బలంతోనే రైజింగ్ అయ్యారు. సో ఫస్ట్ టైం ఎవరైనా ఈ విపరీత రాజ్యోగం వెళ్ళాలన్నప్పుడు ఆ జాతకంలోనే అటువంటిది ఉంటేనే ఆయన స్థాయికి వెళ్తారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళంటూ యాడ్ అవుతారు. ఎన్టీ రామారావు సమయంలో కూడా 83లో ఆయనకు ఇండివిజువల్గా ఉన్న శని యొక్క ప్రజాదరణతో ముందుకెళ్ళిపోయారు ఆయన. సో దా లాజిక్ ఉంది, ఆ జాతకాలు తీస్తే మనకు కనబడతాయి. సో అలా తీసుకున్నప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గురుబలం ఉండడం వల్ల అంటే ఇది ఒక మ్యాజిక్ జరిగినట్టుగా ఆయనకి ఎక్కడ ఉన్నారో ఆయన తెలియదు. ప్రజాదరణ ఎలా వచ్చిందంటే పబ్లిక్లో నడవడం, పబ్లిక్లో వెళ్ళడం, పబ్లిక్తో మాట్లాడడం, ఇవన్నీ ఆయన చేసుకుంటూ వస్తూ కవర్ చేసుకుంటూ గురువు అంటే గైడ్లైన్స్ ఇస్తాడండి. అంటే ఈ ప్లానెట్ ఏం చేస్తుందంటే బేసిక్గా ట్యూన్ చేసేస్తాను మనిషిని ఆ టైంకి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనం చిన్నప్పుడు చిన్న చిన్న వేషాలు వేస్తుంటాం. ఒక టైం వచ్చేసరికి మనం మంచి వాళ్ళకి తయారైపోతుంటాం. అంటే ట్యూన్ మనం అదే మనిషి కానీ గ్రహం మారింది, ఇప్పుడు ఎట్లుంది ఇది అలాగే అన్నమాట. ఇప్పుడు ఏమంటే ఆ గురు బలం ఏదైతే ఉందో తగ్గింది. ఇప్పుడు ఆయనకి తగ్గడంతో మేషంలో వృషభంలోకి వెళ్ళాను నాకు చెప్పాను కదా. వెళ్ళేసరికి అంటే ఈయనకు గురుబలం డైరెక్ట్ గురుబలం తగ్గింది. సో ఇప్పుడే జరిగింది మే 1 నుండి తగ్గింది. అది మనకు ఎలక్షన్ అయింది మే 13. సో తగ్గిన తర్వాత తగ్గినట్టు చూపిస్తాడు. ఆ తగ్గడమే కాకుండా మే 1 నుండి మే 11 వరకు ఈ పుష్కరాలు ఈ హడావుల్లో గురుడు కొంచెం బిజీగా ఉంటాడు. ఎక్కడ ఉంటాడంటే నర్మదా నది దగ్గర ఎంజాయ్ చేస్తుంటాడు గురుగ్రహం. వాడు మిగిలినంత అంటే దేవుడన్నా గురుగ్రహం అన్నా ఇప్పుడు అది మారడం వల్ల నర్మదా పుష్కరాలు మొదలయ్యాయి. సో ఇదేమవుతుందంటే ఈ గురువు ఎప్పుడైతే మారాడో ఈ మారడం అనేది సడన్గా మారడం. ఈ సడన్గా మాడినప్పుడు కూడా ఇంతకుముందు కూడా రేవంత్ గారి జాతకం చూసినప్పుడు చెప్పాను, ఈ మే 1 లోపల ఆయనే సంక్షేమ పథకాలు కానీ ఇంకేదైనా ప్రజలకు ఉపయోగపడే పనులు కానీ ఏదైనా ఒక హైప్ చేసి సక్సెస్ఫుల్గా రిజల్ట్ వచ్చే ఓరియంటెడ్ చేయగలిగితే ఆయన ఓకే. అదర్వైజ్ అక్కడ నుండి డిక్రియేషన్ అవుతూ ఉంటుంది, కొంచెం బలం ఆయన తగ్గుతుంటుంది. ఈ లోపల ఆయన స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని రకాలుగా అని చెప్పి ఆయన గెలిచిన తర్వాత మే 1 లోపల ఆయన ఏం చేయగలుగుతాడనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. లేకపోతే కాంగ్రెస్ కొంచెం కష్టంగా ఉంటుంది ఆ రకంగా. అంటే ఈయన పదవికి కొంచెం కష్టం కూడా ఉంటే కూడా కష్టం అంటే ఇంకా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, పైనుండి కవర్ వస్తేనే మనిషి మారిపోతుంటారు ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నది. సో ఏమైనా స్ట్రెస్ లెవెల్స్ పడి 8 ఇంకేమైనా కేసు కనపడితే డెఫినెట్గా పైనుండి ఒక కవర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇవన్నీ కాంగ్రెస్లో చాలా అలవాటైన విషయాలు ఇవన్నీ. సో అంచేనంటే ఎప్పుడైతే గురుబలం తగ్గిందో మే 1 నుండి ఆ తర్వాత ఈ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి సో ఆయన ఎంత హైప్లో వెళ్తున్నాడో ఆ హైప్ కంటే ఎంతో కొంత తగ్గాలి. ఇందాక చూసారా గురుబలం లేనప్పుడు ఇంక ఎలాగైతే ఓడిపోయినప్పుడు ఈయన గురుబలం తగ్గినప్పుడు ఈయనకు ఒక మార్క్ తగ్గాలిగా. లాజిక్ ఆలోచిద్దాం. గురుబలం తగ్గిందంటే ఒక మార్గం తగ్గాలి, అంటే అవతలవాడి కంటే ఒక మార్క్ తగ్గాలి. కాంపిటీషన్లో యుద్ధానికి వెళ్తేటప్పుడు కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమైనా తగ్గాలి కాబట్టి డెఫినెట్ ఈ జాతకం ఎగ్జామ్ ఒకటి తగ్గాలని ఉంది, మన కేసీఆర్ గారి జాతకం కూడా ఒకటి పెరగాలని ఉంది. సో డెఫినెట్గా రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇది మనం ఎలా తీసుకుంటామని డిఫరెంట్ థింగ్, బట్ డెఫినెట్గా ఒకటి తగ్గడానికి అవకాశం. వాట్ అబౌట్ బీజేపీ? న్యూట్రల్ అండి. బీజేపీకి ఓవరాల్గా మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న సీట్ల ప్రకారం ఎప్పుడూ వాళ్ళు హడావిడి చేస్తూనే ఉంటారు. బట్ ఆంధ్రాలో కానీ తెలంగాణలోనికి వాళ్ళకి కానీ హైప్స్ ఎక్కువ కనిపించింది. ఇప్పుడు కొద్దిగా లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి మనకు కనిపిస్తాం. కానీ మనకు మ్యాక్సిమం చేసుకుంటే ఒక 4 సీట్ల వరకు అయితే అటు ఇటుగా మనకు కనిపించే అవకాశం. 4 సీట్స్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి. అంటే బీజేపీ మనం నేషనల్ లెవెల్లో మనం చూస్తున్నప్పుడు
280+ మనకు కనిపిస్తోంది. సో 280+ కనబడుతుంది కాబట్టి ఆయన 400 అన్నారు కానీ 280+ లా కనబడుతుంది. అంటే ఇక్కడ అస్ట్రాలజికల్గా చూస్తున్నప్పుడు. సో మనం దాన్ని ఎలా లెక్కేయాలంటే నేషనల్ లెవెల్లో చూసినప్పుడు మనకు స్టేట్స్ బేసిక్గా మనకు తెలంగాణ ప్లస్ ఆంధ్ర రెండిట్లో కూడా బీజేపీ ఇప్పుడిప్పుడే ఇనిషియేట్ అవుతుంది. మొదట్లో అప్పుడే లాస్ట్ 40-50 ఇయర్స్ నుండి ఎక్కడ స్కోప్స్ తక్కువ బీజేపీకి. ఇప్పుడే వాళ్ళు అడుగు పెడుతున్నారు కాబట్టి లెట్స్ హోప్. బికాస్ అంత ఎక్కువ మనం బీజేపీ గురించి చెప్పడానికి లేదు ఎంత హైప్ చేసినప్పుడు. బట్ ఒకటైతే మీరు అన్నట్టు ఆ కేసీఆర్ అంటే మనకి టీఆర్ఎస్ బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్కి ప్లస్ మనం కాంగ్రెస్ సినిమాలు లెక్కేసుకుంటే మాత్రం ఈ హైప్ వచ్చి నేను గెలిచానని ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ దొరుకుతుంది.